ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మరొకసారి మీకు అందరికీ కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ఎంత గొప్ప విషయం అండి. కీర్తనకాడు అంటాడు, దేవా నీ శాసనములు నాకెంతో ప్రేమలు, దినమెల్లా వాటిని నేను తలపోయిచున్నాను అన్నాడు. వేల కొలది విస్తారమైన వెండి బంగారు నాణముల కంటే నీ మాట నాకు మేలు అని కీర్తనకాడు అన్నాడు. క్రీస్తునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం అద్భుతమైనటువంటిదండి. తేనె కంటే అది రుచి అయినటువంటిది. ప్రియులరా, ఆ వాక్యం సజీవమైనటువంటిది, బలమైనటువంటిది, మన జీవితాలను ఎన్నటెన్నటికీ మార్చివేయగలదు. దేవుని నుంచి వచ్చే ఒక్క మాట, హల్లెలూయా, దేవుని నుంచి వచ్చే ఒక్క ప్రత్యక్షత మన జీవితాలను విప్లవాత్మకంగా ఎన్నటెన్నటికీ కూడా మార్చివేయగలదని నేను తెలియజేస్తున్నాను. నేను అనుభవించిన విషయాలు నేను మీకు బోధిస్తూ ఉన్నాను. కేవలం ఒక సిద్ధాంతాన్ని నేను బోధించడం లేదండి, అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నటువంటి సంగతులను నేను మీకు బోధిస్తూ ఉన్నాను. నా జీవితంలో పెను మార్పులు ఎప్పుడు సంభవించాయంటే, దేవుని యొక్క చిత్తాన్ని నేను సరిగా అర్థం చేసుకున్నప్పుడు. దేవుని అపార్థం చేసుకోవద్దండి, దేవుని సరిగా అర్థం చేసుకోనండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన సత్యము తరతరములు నిలుచును. హల్లెలూయా. ఆయన మన ఎడల దయాళుడై ఉన్నాడు, మన ఎడల కృప చూపే దేవుడు ఆయన, కనికరము చూపడందు ఆనందించే దేవుడు ఆయన, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు, కృపా నిధి అయినటువంటి దేవుడు. హల్లెలూయా. మనం దీవించబడాలని కోరుకుంటున్నాడు, ఆత్మీయంగా దీవించబడాలని కోరుకుంటున్నాడు, మానసికంగా దీవించబడాలని కోరుకుంటున్నాడు, ఆరోగ్యపరంగా దీవించబడాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆర్థికంగా దీవించబడాలని కోరుకుంటున్నాడు. ఈనాడు దేవుని యొక్క పిల్లలు కాని వారు కూడా అనేక మంది దరిద్రతలో మగ్గి ఉన్నారండి. అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు సర్వ సమృద్ధినిచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన దగ్గర సమృద్ధి ఉంది, ఆయన దగ్గర లేమి లేదు. ప్రభు మనకు ప్రార్థన నేర్పించాడు కదా, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లు భూమి మీదను నెరవేర్చబడును గాక. పరలోకంలో కొదువ లేదు, పరలోకంలో దరిద్రత లేదు, పరలోకంలో పేదరికం లేదు, పరలోకంలో లేమి లేనే లేదు. అదే స్థితి భూమి మీద కూడా అని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితంలో కొదువ అన్నటువంటిది ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి మనం ధనవంతులు కావాలనే దేవుడు కోరుకుంటున్నాడని వాక్యభాగంలో మనం చూసాము. ఎందుకు అంటే, దేవుడు ధనవంతుడు కాబట్టి. ఏ తండ్రి అయినా తన పిల్లలు ధనవంతులు కావాలని కోరుకుంటారు, కానీ భిక్షగాల్లాగా జీవించాలని ఆయన కోరుకోడు, లేమితో జీవించాలని కోరుకోడు. వాక్యంలో రాబడింది కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. వాక్యంలో రాబడింది కదా, నేను చిన్నవాడినై ఉంటేనే ఇప్పుడు పెద్దవాడినయ్యాను, ముసలివాడైనయ్యాను. నీతిమంతులు విడబోట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నాకు కనబడలేదు, నాకు వినబడలేదు అన్నాడు. కానీ ఈనాడు చాలా మంది కనిపిస్తున్నారు, చాలా మంది భిక్షమెత్తుతో కనిపిస్తున్నారు, చాలా మంది అసలు వీరు దేవుని యొక్క పిల్లలేనా అని అనుమానం వచ్చేంతగా జీవిస్తున్నారు. వీరు దేవుని యొక్క సేవకులేనా, వీరు దేవుడు ఐశ్వర్యవంతుడా లేకపోతే భిక్షగాడా, వీరు దేవుడు గొప్పవాడా లేకపోతే చాలా చిన్నవాడా అని అనుమానాలు వచ్చే రీతిగా చాలా మంది జీవితాలు ఉంటున్నాయి. ఆ రీతిగా మనం ఉండకూడదు. మన జీవితాలు, మన ఆర్థిక పరిస్థితి, మన పరలోకపు తండ్రి యొక్క ఆర్థిక పరిస్థితిని రిఫ్లెక్ట్ చేయాలి, వాటిని చూపించాలి. ప్రియులారా, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క ఆర్థిక స్థితిని ప్రతిబింబించినట్లు మన జీవితాలు ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు పాత నిబంధన భక్తులను ధనవంతులుగా చేశాడు. యేసు ప్రభు భూమిపైన ధనవంతులుగా జీవించాడు. అపోస్తలులు పౌలు గారు వారు ధనవంతులుగా జీవించారు. మనం కూడా ధనవంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు ధనాన్ని ఇస్తాడు? మొట్టమొదటిగా ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మాట నెరవేర్చడం కొరకే ధనాన్ని ఇస్తాడు. రెండవది, ఉత్తమమైన ప్రతి కార్యము చేయట కొరకు మన ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా, ఇతరులకు సహాయం చేయనట్లుగా మనకు దేవుడు ధనాన్ని ఇస్తాడు. నిజంగా స్వార్థపరులు దేవుని దగ్గర ధనాన్ని కోరరు, నిస్వార్థపరులే దేవుని దగ్గర ధనాన్ని కోరుతారు. ఎందుకో తెలుసా? ఇతరులకు ధనాన్ని ఇవ్వాలని. సో రెండవ కారణం, ఉత్తమమైన ప్రతి కార్యం చేయటకు దేవుడు మనకు ధనాన్ని ఇస్తాడు. మూడవ కారణం ఏమిటంటే, దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. భూమిపైన ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలంటే మనకు డబ్బులు కావాలండి. వితౌట్ మనీ వీ కెనాట్ అకంప్లిష్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్. దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా చిన్నగా ఉండదు. ఒకవేళ జీవితకాలం అంతా చిన్న పరిచర్య, చిన్న సంఘం ఆ రీతిగా ఉందేమో, అది దేవుని యొక్క చిత్తము కాదు. ఎదుగుదలే దేవుని యొక్క చిత్తము, అభివృద్ధే దేవుని యొక్క చిత్తము. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు మీరున్నటువంటి సంఖ్యకు 1000 రెట్లగున్నట్లు యెహోవా దీవించును గాక అన్నాడు. చిన్న చిన్న సంఘాలుగా మిగిలిపోకూడదు. ప్రారంభం చిన్న సంఘాలుగా ప్రారంభం అవచ్చు, కానీ జీవితకాలం అంతా చిన్న సంఘాలాగా ఉండకూడదు. బీదవారిగా మీ జీవితం ప్రారంభం అవచ్చు, కానీ బీదవారిగా మీ జీవితం ముగియకూడదు. మనం ఆర్థికంగా దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క పని మనం చేయాలంటే, మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా నెరవేర్చాలంటే మన చేతి నిండా డబ్బులు కావాలండి.
మనకు ధనం కావాలి. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది, చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి మనకు డబ్బులు కావాలి. క్రీస్తునందు ప్రియులారా, ఓకే, దేవుని యొక్క చిత్తం అర్థమైంది నాకు. మరి ఈ యొక్క ఐశ్వర్యాన్ని ఏ రీతిగా నేను సంపాదించుకోనగలను అన్నటువంటి విషయం గురించి నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ప్రభు అన్నాడు, ఈ భూమి పైన ధనాన్ని కూర్చుకొనవద్దు, పరలోకమందు మీరు ధనాన్ని కూర్చుకొనండి. ఈ భూమి పైన ధనాన్ని ఆదా చేసుకోవద్దు, పరలోకమందు మీ ధనాన్ని ఆదా చేసుకోనండి. దేని కొరకు? భూమి మీద అవసరతల కొరకు. హెవెన్లీ అకౌంట్ ఫర్ ఎర్త్లీ నీడ్స్, హెవెన్లీ అకౌంట్ ఫర్ ఎర్త్లీ నీడ్స్, హెవెన్లీ అకౌంట్ ఫర్ ఎర్త్లీ నీడ్స్. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో వాటి గురించి ప్రభు మాట్లాడుతూ మీ ధనాన్ని పరలోకంలో కూర్చుకొనడి. అక్కడ దొంగలు ఉండరు, అక్కడ చిమ్మెట లేదు, అక్కడ మీ ధనము తుప్పు పట్టదు అంటున్నాడు. ఇట్ విల్ బి వెరీ సెక్యూర్, ఇట్ విల్ బి ఇన్ ద సేఫెస్ట్ ప్లేస్ అంటున్నాడు. నీ డబ్బు ధనము సురక్షితంగా ఉంటుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. మరి పరలోకపు ఖాతా గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సో ఈ ఖాతా ఎప్పుడు తెరవబడుతుందంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే తిరిగి జన్మిస్తాడో అప్పుడు ఈ ఖాతా తెరవబడుతుంది. ఈ ఖాతాలోనికి డబ్బులు ఏ రీతిగా జమ చేసుకోవాలంటే 5 మార్గాల్లో మనం జమ చేసుకుంటాం. మొదటిది దేవునికి దశమ భాగములను ఇవ్వడం ద్వారా, రెండవది పేదవారికి సహాయం చేయడం ద్వారా, మూడవది సువార్త పని కొరకు మనము ఇవ్వడం ద్వారా, నాలుగవది వాక్యాన్ని బోధించే బోధకులకు మనము కానుకలు ఇవ్వడం ద్వారా, ఐదవది కృతజ్ఞతార్పణ కానుకలు. నీవు విత్తినటువంటి డబ్బులు దేవునికి రాజ్యంలో ఖర్చు పెట్టబడవచ్చు, కానీ ఆ డబ్బులు నీ అకౌంట్లోకి వెళ్తాయని నువ్వు మర్చిపోవద్దు. సో మొట్టమొదటిగా దశమ భాగం గురించి నేను మాట్లాడడం మొదలు పెట్టాను. దశమ భాగం అంటే అది దేవుని సొమ్ము. నీ ఆదాయంలో కానీ, నీ యొక్క జీతంలో కానీ, నీ వ్యాపారంలో కానీ ప్రతి దశమ భాగము ఆయన సొమ్ము. ఆ దశమ భాగాన్ని ప్రక్కకు తీయాలి. పాత నిబంధనలో చూసాము, గంపలో ఉంచాలని చూసాం. మనం ఒక కవర్లో ఉంచాలి. కవర్లో వచ్చిన తర్వాత మనం మాట్లాడాలండి. దేవుడు అనేక భాగాలను, దశమ భాగాల గురించి ఆయన వాక్యంలో వ్రాసి ఉంచాడు. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 10-11 వచనాలు. కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి, నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. కవర్లో డబ్బులు పెట్టిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడాలండి. దేవునికి చెప్పాలి, ప్రభువా నీవిచ్చిన దానిలో నుండే ఈ దశమ భాగాన్ని నీకు ఇస్తున్నాను, ఎందుకంటే ఇది నీది కాబట్టి. ఆయన సన్నిధిలో కవర్ ఉంచి కొన్ని మాటలు మాట్లాడాలి. ఊరిక బ్లైండ్గా, గుడ్డిగా కానుక పెట్టెలో మేము దశమ భాగాలు వేయొద్దండి. ఈ వాక్య ప్రకారము మనం కొన్ని విషయాలు మనం మాట్లాడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. సో కాబట్టి కవర్లో నీవు దశమ భాగాన్ని తీసిన వెంటనే నీవు కృతజ్ఞతలు చెల్లించు, తర్వాత నీవు ప్రార్థించాలని నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా దశమ భాగాన్ని వేసేదానికి తొందరపడవద్దు. నీవు నిదానించి ప్రార్థనాపూర్వకంగా నీవు దశమ భాగంలో ఇచ్చినప్పుడు గొప్ప దీవెనను అనుభవిస్తావని నేను తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 12, 13, 14 వచనాలు నేను చదివి వినిపిస్తాను. 10వ భాగమిచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 12వ వచనం మొదటి భాగం. 10వ భాగమిచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి. 13వ వచనం చివరి భాగంలో చూడండి, నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. 14వ వచనం చూడండి, నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. 15వ వచనం, నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. దశమ భాగంను కవర్లో ప్రత్యేకించిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ప్రభువా దీవించండి అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రియులారా, ఎవరు కూడా విత్తనాలను తినరండి, విత్తనాలను నాటాలి.
దశమ భాగాన్ని నాటాలండి, దశమ భాగాన్ని తినకూడదు, దశమ భాగాన్ని మన దగ్గర ఉంచుకోనకూడదు, దేనికి కూడా దశమ భాగాన్ని వాడకూడదండి. చాలా మంది చెబుతుంటారు, నా ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత అప్పుడు దశమ భాగం ఇస్తానని అంటుంటారు. అది కరెక్ట్ కాదు, అది తప్పు. దేవుడు ఏం కోరుకున్నాడు? దశమ భాగాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు. నీవు దశమ భాగాన్ని దేవునికి ఇస్తే మిగిలిన 90% దేవుడు దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో కాబట్టి ప్రియులారా, సో ఒక పద్ధతి ప్రకారము దశమ భాగాన్ని దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రావాలి. మనం కొన్ని మాటలు మాట్లాడాలి, విశ్వాసపు మాటలు మాట్లాడాలి, కృతజ్ఞత మాటలు మనము మాట్లాడాలి. దశమ భాగాన్ని మనం తినకూడదు. సో ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయంలో మనకి ఏం బోధపడుతున్నదంటే, దశమ భాగాన్ని మనం క్రమంగా చెల్లించాలి, దశమ భాగాన్ని మనం తినకూడదు. దశమ భాగాన్ని ప్రత్యేకించి దేవుడు ఏ మందిరానికి నిన్ను వెళ్ళమన్నాడో, ఏ మందిరంలో నీవు నాటబడమని దేవుడు నీకు చెప్పాడో ఆ స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో నీ యొక్క దశమ భాగాన్ని నీవు సమర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా దశమ భాగమును ఇచ్చినప్పుడు ఆ దశమ భాగము నీ ఖాతాలోనికి వెళ్తుంది. అది అద్భుతమైనటువంటి విషయం. హల్లెలూయా, మన ఖాతాలోనికి వెళ్తుంది. కొంతమంది అంటారు, బ్రదర్ దశమ భాగాలు అనేటువంటివి పాత నిబంధనకు చెందినటువంటివి, కొత్త నిబంధనలు లేవు కదా అని చాలామంది అమాయకత్వంతో వారు మాట్లాడుతుంటారు. అందుకే 2 లేఖన భాగాలు చూపించి నేను కొత్త నిబంధనలో కూడా మనం దశమ భాగాలను ఇవ్వాలన్నటువంటి విషయాన్ని నేను రుజువుపరచాలని నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ప్రభు ఏమంటున్నాడు? వాటిని మానద్దు అంటున్నాడు. దశమభాగం మీరు చెల్లిస్తున్నారు, చాలా మంచిదే, కానీ ఇంకా ప్రధానమైన విషయాలు ఉన్నాయి, వాటిని కూడా మర్చిపోకూడదు. సో వాటిని మానక వీటిని చేయాలి అంటున్నాడు, వాటిని నిర్లక్ష్య పెట్టక. సో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడండి? దశమభాగమును చెల్లించాలి అని చెబుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం, మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు, అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారము దశమ భాగంలో మనం ఎవరికి ఇస్తున్నామంటే మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువునకు మనం ఇస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి యేసయ్యకు చెప్పి, యేసయ్యతో మాట్లాడి, యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లించి, యేసయ్యను దీవెనను అడిగి, అప్పుడు యేసయ్య సన్నిధిలో యేసయ్య మందిరంలోనికి దశమ భాగమును మనము ఇవ్వాలి. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులరా, ఏ స్థానిక సంఘంలో నువ్వు నాటబడ్డావో జాగ్రత్త. నీవు దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు సూచన ఇచ్చిన ప్రకారము ఆ స్థానిక సంఘంలో నీవు నాటబడాలని నేను మనవి చేస్తున్నాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ప్రియులారా, ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని అన్నాడు. సో వీళ్ళు ఏమంటున్నారంటే, ఏ విషయంలో మేము తిరగాలి అని అంటున్నారు. అంటే వారు ఏమనుకుంటున్నారు? వారు కరెక్ట్గా ఉన్నామని అనుకుంటున్నారు, దేవుని వైపే తిరిగి ఉన్నామని అనుకుంటున్నారు, బాగా స్తుతులు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్క విషయంలోనే బాగలేదు. ఏ విషయంలో బాగలేదు? దేవునికి దశమ భాగం మాత్రం అసలు ఇవ్వడం లేదన్నమాట. ఏ కారణం బట్టి వారు ఇవ్వడం లేదో మనకు తెలియదు, కానీ వారు దేవునికి దశమ భాగం ఇవ్వడం లేదు. ప్రభు ఏమంటున్నాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలున్నా 10% ఎవరిదండి? నీకు వచ్చే జీతములో 10% ఎవరిది? దేవునిది. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నేను కష్టపడి సంపాదించాను అని. దేవుడు నీకు ఆయుష్ ఇవ్వకుంటే నువ్వు 1 రూపాయి సంపాదించగలవా? నువ్వు పీల్చుకునే గాలి ఆయన ఊపిరి, ఆయన తన ఊపిరి ఒక్కసారి వెనక్కి తీసుకుంటే మానవ జాతంతా నశిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కృపను అర్థం చేసుకో. ఆయన కృప లేనిది నీ గుండె మరొక క్షణం కూడా కొట్టుకోవదు. ఆయన కృప లేనిది 1 రూపాయి కూడా నీ చేతిలోనికి రాదు. కాబట్టి నీ ఆదాయంలో 10% దేవుడిదని గుర్తించు. అది నువ్వు వాడుకుంటే దేవుడి దగ్గర నువ్వు దొంగిలించినట్లే. నువ్వు దొంగగా ఉండకూడదని దేవుడు కోరుకున్నాడు. నువ్వు దొరగా జీవించాలి, దేవుని కుమారులుగా నువ్వు జీవించాలి. దేవునికి దశభాగం ఇవ్వనందు వలన వారి పరిస్థితి ఏమైంది? శాపగ్రస్తులుగా ఉన్నారు. నేను మాటికి చెబుతూ ఉన్నాను, పేదరికము శాపము, దరిద్రత శాపము, అప్పులో ఉండడము శాపము. ఎందుకో తెలుసా? ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఎందుకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నారో తెలుసా?
దేవునికి దశమ భాగమును ఇవ్వడం లేదు. దశమ భాగమును తింటున్నారు, దశమ భాగమును వాడుకుంటున్నారు. కొంతమంది దశమ భాగమును ముక్కలు చేస్తున్నారు. వారికింత వీరికింత, ఆ సంఘానికింత, ఆ సేవకునికింత ముక్కలు చేస్తున్నారు. ఇవన్నీ వాక్యానుసారమైన పద్ధతులు కాదు. దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టు. ఏ సంఘానికి వెళ్ళమంటే ఆ సంఘానికి వెళ్ళు. నీ స్వబుద్ధి పైన ఆధారపడవద్దు. నీ తల్లిదండ్రులను అడగవద్దు, ఎవరిని అడగవద్దు. దేవుని అడుగు. దేవుడు చెప్పిన చోటుకే వెళ్ళు. సెంటిమెంట్లు రానివ్వద్దు. ఆ సంఘంలో నాటబడు. ఆ సంఘంలోనికి దశమ భాగం తీసుకుని వెళ్ళు. దశమ భాగం ఇవ్వడం వలన శాపం నుంచి నువ్వు బయటకు వస్తావు. దశమ భాగం ఇవ్వడం ద్వారా నీవు పేదరికం నుంచి నువ్వు బయటకు వస్తావు. చాలా మంది పేదరికం నుంచి బయటకు వచ్చేదానికి ప్రార్థన చేస్తున్నారండి. పేదరికం నుంచి బయటకు వచ్చేదానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తన పద్ధతుల ప్రకారం మనం జీవించాలని కోరుకున్నాడు. దేవునికి దశమ భాగాలు ఇవ్వకుండా ఆర్థికంగా నువ్వు వర్ధిల్లుతున్నావని నువ్వు అనుకుంటావా? అది ఇంపాసిబుల్, అది అసాధ్యము. నువ్వు ఆర్థికంగా వర్ధిల్లాలి అంటే దేవుని పద్ధతి ప్రకారము, దేవుని ద్వారా, యెహోవా ఆశీర్వాదము ద్వారా నువ్వు ధనవంతుని కావాలి అని అనుకుంటే దేవునికి దశమ భాగములను ఇచ్చి నీ యొక్క ఖాతాలోనికి డబ్బులు జమ చేసుకోవాలి. హల్లెలూయా. శాపగ్రస్తులుగా ఉన్నారంట. కారణం ఏమిటి? దశమ భాగాలు ఇవ్వడం లేదు. మేము బాగున్నామని అనుకుంటున్నారు. కొంతమంది 2% ఇస్తారండి. వాళ్ళు ఏ బైబిల్ చదువుతారో నాకు అర్థం కాదు. ప్రియులారా, నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీవు దరిద్రతలో ఉండకూడదు, నీవు పేదరికంలో ఉండకూడదు. వాక్యంలో ఉందా చెప్పండి? 2% ఇవ్వమని వాక్యంలో ఉందా? లేని దాన్ని మీరు ఎందుకు పాటిస్తారు? ఆ రీతిగా పాటించడం వల్ల ఎవరికి మేలు? దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారా? ఎవరికి మేలు? ఎవరికి మేలు లేదు, ఎవరికి క్షేమం లేదు. మామూలుగా కానుకలు కావాలంటే ఇవ్వచ్చు, కానీ దశమ భాగములను దేవుని యొక్క మందిరంలోనికి ఇవ్వవలసినటువంటి వారుగా మీరు ఉంటున్నారు. సో దశమ భాగము దేవునిది. అది దేవుని యొక్క మందిరంలో మనం విత్తాలి. అది దేవుని యొక్క రాజ్యమునకు ఉపయోగపడాలి. అది దేవుని యొక్క సేవకులకు ఉపయోగపడాలి. ప్రజలు దీవించబట్టుకు ఉపయోగపడాలి. హల్లెలూయా. ప్రజలు మారుమనసు పొందుటకు ఉపయోగపడాలి. ప్రజలు శిష్యులుగా మార్చబట్టుకు ఉపయోగపడాలి. సంఘానికి ఉపయోగపడాలి. పరిచర్యకు ఉపయోగపడాలి. హల్లెలూయా. నా మందిరంలో ఆహారం ఉండునట్లు దశమ భాగం అంతయు మందిరానికి తీసుకొని రండి అంటూ ఉన్నాడు. సో ఆ రీతిగా మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, దశమ భాగము దేవునిది అని మనం గుర్తించి దశమ భాగమును మరి ప్రత్యేకించి దశమ భాగమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవునికి మన ప్రార్థన చేసి ఆ దశమ భాగమును ఏ సంఘంలో నువ్వు పోషించబడుతున్నావో ఆ సంఘంలోనికి తీసుకొని వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉంచినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఆకాశపు వాక్యములు తెరుస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పదం ఎటువంటి పదమో తెలుసా? నోవాహు టైంలో జలప్రలయం వచ్చింది కదా, అప్పుడు ఏ రీతిగా ఆకాశపు వాక్యములు విప్పాడు, ఆ రీతిగా విప్పుతాను అంటున్నాడు. పట్టజాలనంతా పట్టుకోలేనంత ఆశీర్వాదం నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావా? పట్టజాలనంత విస్తారమైన దీవెనను నువ్వు అనుభవిస్తున్నావా? లేదంటే ఎక్కడో పొరపాటుగా ఉంది. సో కాబట్టి దశమ భాగమును ఒక పద్ధతి ప్రకారము విశ్వాసముతో దేవుని రాజ్యంలో నువ్వు విత్తాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభు ఏమంటున్నాడు? నన్ను శోధించు అంటున్నాడు. ఏమండి, ప్రతి నెల శోధిస్తారా? ఒక్కసారి శోధిస్తే మీకు తెలియదా? దేవుడు ఏ విషయంలో కూడా నాకు పరీక్ష పెట్టు అనలేదండి. ఏ విషయంలో కూడా నన్ను శోధించండి అనలేదు. డబ్బుల విషయంలోనే శోధించండి అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి అనేకులు మన పితలు శోధించారు. దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు అని వారు రుజువు చేశారు. నువ్వు మరలా శోధించవలసిన అవసరము లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి దశమ భాగమును తీసుకుని దేవునికి ఇచ్చినప్పుడు ఆ దశమ భాగము నీ అకౌంట్లోకి వెళ్తుంది. దేవుడు ఆకాశపు వాక్యను విప్పుతాడు. పట్టజాలంత విస్తారమైన దీవెనను కుమ్మరిస్తాడు. అంత మాత్రమే కాదు, మీ పంటను తినివే పురుగులను నేను గద్దిస్తాను అంటున్నాడు. ప్రియులారా, నీవు మోసగించబడవు. డబ్బుల విషయంలో నువ్వు మోసగించబడవు, నీవు నష్టపోవు. నీకు ఒక విషయం తెలుసా? దశమ భాగము దేవునికి ఇవ్వకుంటే అది ఎట్లయినా పోతుంది. ఒకవేళ నువ్వు దశమ భాగం దేవునికి ఇవ్వకుంటే అది దేవుడు ఎలా తీసుకోవాలో దేవునికి తెలుసు.
కాబట్టి దశమ భాగం నువ్వేం చేసుకున్నా కూడా అది నీ చేతిలోంచి జారిపోతుంది. గౌరవప్రదంగా దేవునికి ఇష్టపూర్వకంగా ప్రేమతో నువ్వు దశమ భాగాన్ని ఇచ్చి ఆయన ఘనపరిస్తే ఇన్ని దీవెనలు దేవుడు దాచి ఉంచాడు. నష్టపోవు అంటున్నాడు, నాశనం రాదు అంటున్నాడు, అనవసర ఖర్చులు రావు అంటున్నాడు, అనుకోని ఖర్చులు రావు అంటున్నాడు. ఈనాడు మా సంఘంలో అనేకులు దశమ భాగం ఇస్తూ ఉంటున్నారు. ఈనాడు చాలా మంది దశమ భాగములు ఇవ్వడం ద్వారా కొంతమంది కోట్లు నష్టపోకుండా వారు భద్రపరచబడ్డారు, కొంతమంది లక్షలు నష్టపోకుండా వారు భద్రపరచబడ్డారు, కొంతమంది వేలు నష్టపోకుండా వారు భద్రపరచబడ్డారు. ఏమిటి కారణం? దేవుడు చేసినటువంటి వాగ్దానం. దశమ భాగం మీరు ఇస్తే మీరు నష్టపోరు అంటూ ఉన్నాడు. దశమ భాగం ఇస్తే మీ డబ్బులు వృధా కాకుండా నేను కాపాడుతాను అంటూ ఉన్నాడు. దేవునికి దశమ భాగం ఇవ్వకుండా నువ్వు ఎన్ని దయ్యాలను బంధించినా కూడా పేదరికం అన్నటువంటిది నీ దగ్గర నుంచి పోనే పోదు. పేదరికం ఇంకా ఎక్కువ అవుతుంది. దేవుడు గద్దిస్తాడండి, దేవుడు గద్దిస్తాడు. దేవుడు మన పంటను తినే పురుగులను గద్దిస్తాడు. సో కాబట్టి మనం నష్టపోము అంటున్నాడు. అపవాది దొంగిలించేదానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. మన డబ్బులు వాడు దొంగిలించకుండా దేవుడు అడ్డుకుంటాడని వాక్యంలో వ్రాయబడింది. అన్యజనులందరూ కూడా మీరు ధన్యులు అని అంటారని వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దశమ భాగం ఇవ్వడం ద్వారా దీవించబడతామండి. దేవునికి ఇవ్వడం ద్వారా దీవించబడతాం ప్రియులారా. దేవునికి ఇచ్చి నష్టపోయినటువంటి వారు ఇంతవరకు లేరు. ఒకవేళ దశమ భాగములను నువ్వు క్రమంగా ఇస్తూ ఇంకా పేదరికంలో ఉన్నావు అంటే కొన్ని సూత్రాలు నేను ప్రకటించబోతున్నా, కొన్ని సూత్రాలు నేను చూపించబోతున్నాను. నీ పంట ఎక్కడికి వెళ్ళలేదు, నీ ఖాతాలో డబ్బు సమృద్ధిగా ఉన్నది. వాటిని విశ్వాసంతో నీవు స్వాధీనం చేసుకునవలసిన అవసరం ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం క్రమంగా వీక్షించండి. నేను ఐశ్వర్యంగా చేయటకు శక్తి కలిగినటువంటి ప్రసంగాలు ఇవన్నీ నేను తెలియజేస్తున్నాను. పౌలు గారు అన్నాడు కదా, అనేకులకు మేము ఐశ్వర్యం కలుగజేయవారం అన్నాడు. ఈ బోధన అంగీకరించి ఈ బోధన నమ్మి ఈనాడు దరిద్రులు అనేక ఐశ్వర్యవంతులైనటువంటి వారు ఉన్నారు. అనేక సాక్ష్యాలు ఉన్నాయి ప్రియులారా. ఈ వాక్యం విని ఈ వాక్యాన్ని అంగీకరించి మీ దశమ భాగంలో దేవుని యొక్క రాజ్యంలో వెత్తి మీరు ఆర్థికంగా వర్ధిల్లాలని నేను మనవి చేస్తున్నాను. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండను, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము అంటున్నాడు. చాలా మంది నోరు తెరిచి స్తుతి ఆరాధన చేస్తారు, చాలా మంచిదండి. కానీ డబ్బులు మాత్రం దేవునికి ఇవ్వరు. ప్రియులారా, ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. డబ్బుల ద్వారా దేవుని ఘనపరచాలి, కానుకల ద్వారా దేవుని కనపరచాలి. మరొక చోట ప్రభు ఏమంటాడు తెలుసా? నా సన్నిధిలో ఎవరు కూడా ఒట్టి చేతులతో ఉండకూడదు. ఎప్పుడు కూడా సంఘానికి ఒట్టి చేతులతో వెళ్ళవద్దు. సంఘానికి కానుకలు తీసుకుని వెళ్ళు. ఏ సంఘానికి వెళ్తున్నావో కానుకలు తీసుకుని వెళ్ళు. ఒట్టి చేతులతో దేవుని యొక్క సన్నిధిలో నిల్చోవద్దు. దేవుని ఆరాధించు, మాటల ద్వారా ఆరాధించు, కీర్తనల ద్వారా ఆరాధించు, పాటల ద్వారా ఆరాధించు, మోకరించడం ద్వారా ఆరాధించు. అంత మాత్రమే కాదు, అక్కడ ఆగిపోవద్దు. నీ ధనము ద్వారా ఆరాధించు, నీ దశమ భాగము ద్వారా ఆరాధించు. నీవు దశమ భాగమునిచ్చి యెహోవాను ఘనపరిచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు నీ కొట్లలో ధాన్యము తక్కువ కాదండి, తగినంత కాదండి, సమృద్ధిగా ఉండును. అంటే నీ అవసరతకు మించి ఉండును అని నాకు ఒక లేఖన భాగం గుర్తుకొస్తుంది. ఏంటో తెలుసా? క్రొత్తది వచ్చినా పాతది ఇంకా మిగిలే ఉండును. హల్లెలూయా. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో అనుభవించాలి అనుకుంటే దశమ భాగమును తినవద్దు ప్రియులారా. విత్తనాలు తినవద్దు. ఎవరైనా అండి విత్తనాలు నాటుకుంటారు కానీ విత్తనాలు ఎవరైనా తింటారా? ఈనాడు అనేక మంది క్రైస్తవులు విత్తనాలు తింటూ ఉన్నారండి. దానివల్ల శాపములు ఉన్నారు, దానివల్ల ఆర్థిక పరమైనటువంటి లేమిలో జీవిస్తున్నారు, అప్పుడు ఊబిలో ఇరుక్కొని పోయి ఉన్నారు. సంఘానికి వెళ్తారు, క్రైస్తవులే తిరిగి జన్మించారు, భాషలో మాట్లాడతారు, కానీ ఆర్థికంగా ఎందుకు పనికిరారు, ఆర్థికంగా ఘోరమైన స్థితిలో ఉంటారు. కారణం ఏమిటి? దశమ భాగాన్ని ఇవ్వవలసిన పద్ధతిలో ఇవ్వరు. దశమ భాగాన్ని విశ్వాసంతో విత్తరు. దశమ భాగాన్ని ఎక్కడ విత్తాలో అక్కడ విత్తరు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు తెలుసుకొని మీరు ఆచరించాలని నేను మనవి చేస్తున్నాను. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పొర్లిపారును అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, పరలోకపు అకౌంట్ అన్నటువంటిది ఒకటి ఉంది. ఆ అకౌంట్లోకి ఏ రీతిగా మనం డబ్బులు జమ చేసుకోవచ్చు అంటే దేవునికి దశమ భాగములను ఇవ్వడము ద్వారా. దేవునికి దశమ భాగములను ఇవ్వు.
దేవునికి దశమభాగం ఇచ్చే అలవాటు లేకుంటే ఇప్పుడే ప్రారంభించమని నేను మనవి చేస్తున్నా. ఏ సంఘం అయితే దశమ భాగం గురించి ప్రకటించదో దయచేసి ఆ సంఘానికి వెళ్ళవద్దు అని నేను మనవి చేస్తున్నాను. నీ క్షేమం కొరకే. లేదు నేను వెళ్తాను పాస్టర్ గారు అంటే మీరు వెళ్ళండి, ఆర్థికంగా మాత్రం దీవెనలు మీరు పొందుకోలేరని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దశమ భాగం అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. ప్రియులారా, అర్పణలను అర్పించడం గురించి దేవుడు ఆదాముకు నేర్పించాడు. ఆదాము తన పిల్లలకు కయ్యను హేబెలుకు నేర్పించాడు. వాక్యములు గమనించినప్పుడు నోవహు అర్పించాడు. వాక్యములు గమనించినప్పుడు అబ్రహాము దశమభాగం ఇచ్చాడు. వాక్యములు గమనిస్తే ఇస్సాకు దశమభాగం ఇచ్చాడు. వాక్యములు గమనిస్తే యాకోబు దశమభాగం ఇచ్చాడు. వాక్యములు గమనిస్తే మోషే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు దశమభాగం చెల్లించాలని. చాలా మంది ఇశ్రాయేలు పాటించకుంటే నెహెమ్యా టైంలో మరలా ఆ నియమాన్ని స్థిరపరిచాడు. సో మన పూర్వీకులందరూ కూడా దశమ భాగాలు ఇచ్చారు. సో మనం కూడా దశమ భాగాలు ఇవ్వాలండి. దశమ భాగము ఇవ్వనటువంటి క్రైస్తవులు వారు దేవునికి వీపును చూపిస్తున్నారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మార్చుటకు దేవునికి ఎటువంటి అవకాశము ఇవ్వడం లేదు. నీ ఆర్థిక పరిస్థితిలో దేవుడు వేలు పెట్టాలి అంటే నీవు దేవుని వైపు తిరగాలి. ఆర్థికంగా దేవుని వైపు నీవు తిరగడము అంటే ఏమిటంటే దేవునికి దశమ భాగం ఇచ్చి ఆయనను ఘనపరచాలి. హల్లెలూయా. దశమ భాగం ఇచ్చినప్పుడు దేవునికి నీవు అవకాశం ఇస్తున్నావు. నీవు 10% ఇస్తే 90% దేవుడు దీవిస్తానని చెబుతున్నాడండి. దేవుడు 90% అడగడం లేదండి, దేవుడు 10% అడుగుతున్నాడు. ఆ 90% నువ్వు ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో దశమ భాగము ఇవ్వడం ద్వారా మన ఖాతాలోనికి మనము డబ్బులను జమ చేసుకొనగలము. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అందరి యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మీరు మారుమనసు పొందారా? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ఒకవేళ మీ యొక్క సమాధానం లేదు అయితే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు మారుమనసు పొందాలని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించి నరకము నుంచి, పాతాళ బలము నుండి, ఈ లోకంలో శాపం నుండి మరియు అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడిపించబడాలని నేను ఎంతగానో కోరుకొనుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో ధన్యకరమైనటువంటి జీవితం అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మీ యాత్రను ముగించిన తరువాత పరలోకంలో యుగయుగంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ ఇంతవరకు దేవుడు లేకుండా జీవిస్తున్నావేమో, దేవుడు లేకుండా చనిపోవద్దు. దేవుడు లేకుండా నువ్వు చనిపోయినట్లయితే ఓ భయంకరమైనటువంటి భవిష్యత్తు నీ కొరకు ఎదురు చూస్తుందని నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణను వరమును పొందుకొని ఈ లోకంలో దేవుని కలిగి జీవించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. Another number 9440040041. Thank you very much for watching our program.